పార్టీ ఫిరాయింపులపై స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 36 మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ పార్టీలో చేర్చుకున్నారు. అందులో 2 మంత్రులను కూడా చేశారని ఆయన విమర్శించారు. ఆ 36 మందిలో ఎవరూ కూడా పదవికి రాజీనామా చేయలేదన్నారు. కేసీఆర్ ను సూటిగా అడుగుతున్నా ఆనాడు ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలను ఎందుకు రాజీనామా చేయించలేదన్నారు. మీరు చేస్తే సంసారం, మిగతా వాళ్లు చేస్తే వ్యభిచారమా అని ప్రశ్నించారు కడియం శ్రీహరి. స్పీకర్ నోటీసులపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా గెలిచానని అన్నారు. 15 ఏళ్లుగా వెనుకబడిన స్టేషన్ గన్పూర్ అభివృద్ధికి ఒక అవకాశం ఇవ్వమని అడిగితే ప్రజలు నన్ను నమ్మి గెలిపించారని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏడాదిన్నరగా కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ఆనాడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 సంవత్సరాల అధికారంలో ఉన్న కాలంలో 36 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. అందులో 2 మంత్రులు కూడా చేశారు. మొదటి విడత శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా చేశారు. రెండో విడత సబితా ఇంద్రారెడ్డి గారిని మంత్రి చేశారు. ఆ 36 మందిలో ఏ ఒక్కరు కూడా రాజీనామా చేయలేదు. ఆ 36 మందిలో ఏ ఒక్కరు కూడా డిస్క్వాలిఫై కాలేదు. ఆనాడు రాజకీయ వ్యవస్థనంతా సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించిన కేసీఆర్ గారు ఈరోజు ఫామ్ హౌస్ కు పరిమితం అవుతున్నాడు. నా నియోజకవర్గం ఆగం కావద్దు, నన్ను ఎన్నుకున్న ప్రజలు ఆగం కావద్దు, మరి ఇంకొక 5 సంవత్సరాలు వీళ్ళు నష్టపోవద్దు, ఈ ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకోవాలి, ప్రజలకిచ్చిన అభివృద్ధిని చేసి చూపించాలి అనే ఒక ఆలోచనతో మాత్రమే అభివృద్ధిని ప్రధాన అంశంగా తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం జరుగుతుంది. మేము పార్టీ ఫిరాయించినామనే సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రస్తుతం స్పీకర్ గారి జ్యూరిడిక్షన్ లో ఉంది. వారు నిర్ణయం తీసుకోవాలి. వారు మాకు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్కు నేను రిప్లై ఇస్తా. రిప్లై ఇచ్చిన తర్వాత స్పీకర్ నిర్ణయం ఏది ఉంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాను.